నా జీవితంలో చేసిన పెద్ద మిస్టేక్ ఏంటో తెలుసా? మెట్రో ఎక్కినప్పుడు ముసలి వాళ్ళు కూర్చునే ప్లేస్ లో కూర్చున్నా. ఫుల్ స్టోరీ చెప్తాను వినండి. ఈ స్టోరీ టైం రీసెంట్ గానే జరిగింది. అందరిలానే మెట్రో స్టాప్ లో వెయిట్ చేస్తూ ఉన్నా. నేను ఎప్పుడూ చూసుకుంటూనే ఉంటాను ముసలి వాళ్ళ ప్లేస్ దగ్గరికి వెళ్ళకూడదని. కానీ నా విధేంటో తెలియదు గానీ ఆ రోజు నేను అక్కడే నుంచున్నా. అప్పుడే మెట్రో వచ్చింది. అందరూ ఫాస్ట్ గా ఎక్కేస్తున్నారు తోసుకుంటా. నాకెక్కడ ప్లేస్ పోతుందేమో అని నేను కూడా ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి రెడీ అయిపోయాను. వెళ్ళి వెంటనే ముసలి వాళ్ళ ప్లేస్ లో కూర్చున్నా. అక్కడి నుంచి నా దరిద్రం మొదలైంది. అలా స్లోగా మెట్రో అనేది స్టార్ట్ అయింది. ఒక 2 స్టేషన్లకు వెళ్ళిన తర్వాత ఒక ముసలావిడ వచ్చారు ఒక చిన్న బాబుతో. ఆవిడ నా దగ్గరకు వచ్చి ఏమని అడిగారంటే, బాబు కొంచెం లెగిసి నుంచుంటావా, నేను కూర్చోవాలి అని అడిగితే బానే ఉంటుంది. కానీ ఆవిడ ఎలా అడిగారో తెలుసా? అరే వెనకాల బోర్డు చూడలేదారా, ముసలాళ్ళు కూర్చునే ప్లేస్ ఇది, లెగు ఫాస్ట్ గా. నేను ఒక్కసారిగా ఉలికిపడి లెగిసిపోయాను. లెగిసిపోయిన తర్వాత ఆ బామ్మ ఏం చేశారో తెలుసా? తనతో పాటు వచ్చిన చిన్న పిల్లోని కూర్చోబెట్టి ఆవిడ కూడా నుంచోడం మొదలు పెట్టారు. నాకు ఎంత కోపం వేసిందో. కానీ ముసలావిడని వదిలేశాను. ఇంకా కొద్దిసేపటికి ఆ ముసలావిడ కూడా కూర్చున్నారు. నేను వెంటనే వెనక్కి తిరిగి చూస్తే ఆవిడ నన్ను సీరియస్ గా చూస్తున్నారు. సర్లే మనకెందుకని మళ్ళీ నేను మొహం తిప్పేసుకున్నాను. అలా 2-3 స్టేషన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా మంది అక్కడ దిగిపోయారు. సరే ముసలోడు కూర్చునే దగ్గర ప్లేస్ ఉంది కదా, వెళ్ళి కూర్చుందామని మళ్ళీ వెళ్ళి కూర్చున్నా. నేను కరెక్ట్ గా ఎక్కడ కూర్చున్నానంటే పోల్ పక్కనే కూర్చున్నాను. నాకు అప్పుడే అర్థమైంది మనం ముసలోళ్ళ ప్లేస్ లో కూర్చున్నాం కాబట్టి మనం చాలా సేఫ్ గా ఉండాలి. వాళ్ళు వచ్చి మళ్ళీ లేపుతారు అని నాకు తెలుసు. కాబట్టి నేను ఒక ప్లాన్ వేసాను. ఏంటంటే తల ఇంకా కిందకు పెట్టేశా నీరసంగా. అసలే డిప్రెషన్ లో ఉన్నట్టు నేను పెట్టేశాను ఫేస్. అలా 2-3 స్టేషన్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఎక్కారు. నాకు వాళ్ళ కాళ్ళు కనిపిస్తున్నాయి. స్లోగా ఒక అంకుల్ వచ్చి నా పక్కనే ఉన్న పోల్ పట్టుకుని ఉన్నారు. నేను అంకుల్ ని అబ్జర్వ్ కూడా చేయట్లా. కానీ కొద్దిసేపటికి ఒక వాసన అనేది వచ్చింది. స్లోగా తల తిప్పాను. తల తిప్పితే ఆయన చంక ఎత్తేశారు. అంటే అక్కడి నుంచి వాసన వస్తుంది, తట్టుకోలేకపోయాను. ఇంకా సడన్ గా నా ఫేస్ అనేది పక్కకి తిప్పేస్తే ముసలోళ్ళందరూ నా వైపు చూస్తున్నారు. అరే ఏంట్రా వీళ్ళు నా వైపు చూస్తున్నారని నేను వాళ్ళ వైపు కొంచెం అబ్జర్వ్ చేస్తే నా పక్కన నుంచి ఒక ముసలాయన. ఇంకా నాకు అర్థమైపోయింది నేను గనక లెగ్గకపోతే నన్ను వీళ్ళు కొట్టి మరీ లేపుతారని. స్లోగా నుంచున్న ఆ ముసలాయన వచ్చి కూర్చుని పోయారు. అలా మెట్రో వెళ్తుంది. ప్లేస్లన్నీ ఖాళీ అయిపోతున్నాయి. కానీ నాకు ఒక భయం, కూర్చుంటే మళ్ళీ వచ్చి ఎవడొకడు లేపుతాడు. ఇప్పటికే చాలా అవమానాలు జరిగినాయి అని వదిలేద్దాం అనుకున్నా. కానీ సీట్ మరీ టెంప్టింగ్ గా కనిపించింది నాకు. స్లోగా వెళ్ళి కూర్చున్నా. ఈసారి కిందకి చూశాను కదా, ఈసారి కిందకి కూడా చూడొద్దు, కళ్ళు మూసుకుని పడుకుని పోదాం అని అనుకున్నా. స్లోగా కళ్ళు మూసుకున్నాను. ట్విస్ట్ ఏంటంటే నేను ఎక్కడ దిగాలో అక్కడ దిగలేదు. ఎక్కడో ఎండింగ్ లోకి వెళ్ళి దిగాను. అక్కడ ఉండే వాచ్మ్యాన్ అడిగితే అప్పుడు చెప్పాడు నువ్వు మియాపూర్ లో ఉన్నావురా అని. ఇది గైస్ నా మెట్రోలో జరిగిన ఒక బ్యాడ్ సిచ్యువేషన్. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.